Thank you. And I request Lion S. Manohar Raju, Chairman for the Panel Presentation Committee, to please take over. Yes. Our chief guest, our international director, Lion Dr. Babu Rao Garu, keynote speaker, our past international director and constitutional area GATT leader, Lion R. Sunil Kumar, and all privileged delegates. Andarki namaskaram. Friends, I have been given this assignment to organize the banner presentation of the districts. Friends, we have contacted all the district governors and got the information from the governors about their activities of the district. Those information will be displayed on the screen while presenting their banner, district banner. So banner presentation is one of the most colorful event in the multiple convention. So banner presentation order would be like this. The first, District 320A will have privilege to present their district banner, and next, District B, C, D, F, G, and E. While presentation of the district banner, we would request the district cabinet secretary and treasurer to carry the banner, and district DG team, district governor's team will follow, then followed by all the past district governors of that particular district, past governors. And other members, please do not encroach the way. I request that particular district members to rise from your respective seats and welcome the district banner by giving claps. Is it okay, sir? That's good. I request all the members of 320A to rise from your respective seats and applaud. Our architect podium. ఇంతకు మునుపు చెప్పినట్లు వాళ్ళ డిస్ట్రిక్ట్ మెంబర్స్ మాత్రమే తప్పట్లు కొట్టనవసరం లేదండి. ఆ సభలో ఉన్నటువంటి అందరూ కూడా తప్పట్లు హరీష్ రెడ్డి
the multiple, that is 330. The 8th. Our international director, Lion Dr. Bipin Babu Rao Garu is following the district banner.
ఉత్సాహం మెండుగా గల శిల్పి, ప్రయోగాలకు మార్పులకు ప్రియమైన మిత్రుడు, సేవారంగ అభివృద్ధికి పునాది రాయి. సెప్టెంబర్ 6, 1960న సర్వారం గ్రామంలో జన్మించి వారి స్వగ్రామంలో ప్రాథమిక విద్య పూర్తి చేసుకొని నల్లగొండ నాగార్జున డిగ్రీ కళాశాల నుండి పట్టభద్రుడై 1983లో ప్రమీల గారితో వివాహం, ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఇది వారి కుటుంబం. 1986లో చిట్ ఫండ్ రంగంలో రంగప్రవేశం చేసి ఎప్పుడు వచ్చామన్నది కాదన్నా బుల్లెట్ దిగిందా లేదన్నట్టు లయనిజంలో 2011లో నల్గొండ గ్రేటర్ చార్టర్ ప్రెసిడెంట్గా ప్రస్థానం ప్రారంభించి అలు పెరుగక జోన్ చైర్మన్గా, రీజన్ చైర్మన్గా, జిఎస్టీ జిఎంటీ కోఆర్డినేటర్గా 2 మార్లు డిస్టిక్ క్యాబినెట్ ట్రెజరర్గా చేసి 2022-23లో జిల్లా గవర్నర్గా తనదైన శైలిలో 19 నూతన క్లబ్బులు స్థాపించి సుమారు 3800 సభ్యత్వానికి తీసుకెళ్ళి ఒకే సంవత్సరంలో 800కు పైగా నూతన సభ్యులను చేర్పించి ఏకగ్రీవంగా కౌన్సిల్ చైర్మన్గా ఎన్నో రికార్డులు సృష్టించిన తను ఎన్నో ఫౌండేషన్లకు ట్రస్టీగా, మరి వీరు పొందిన అవార్డులు రివార్డు చెప్పనలవి కానివి. స్వంత ఊరిపై ప్రేమతో వారి ఊర్లో ఉన్న దేవాలయానికి ట్రస్టీగా ఉంటూ తను విద్యను అభ్యసించిన పాఠశాలను దత్తత తీసుకున్న సేవామూర్తి. ఆయన ఎవరో కాదు, స్టార్ ఆఫ్ ద డే, అవర్ లీడర్ ఆఫ్ ద మల్టిపుల్, మే నౌ ప్రౌడ్లీ ప్రజెంట్ లయన్ తీగల మోహన్ రావు, మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ అండ్ లయన్స్ క్వెస్ట్ గ్రాంట్ అడ్మినిస్ట్రేటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మొదటగా నన్ను అతి గొప్పగా ఉన్నదానికంటే ఎక్కువగా సభకు పరిచయం చేసిన, నాకు నచ్చిన ఫ్యాకల్టీగా కానీ పీడీజీగా కానీ ఏ ట్రైనింగ్లోనైనా అచ్చమైన తెలుగులో మనసుకు అత్తుకుపోయే విధంగా చెప్పగలిగే శక్తి గల పీడీజీ అనంతల శివప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మీకు మొదటగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు, కీర్తిశేషులు నవనీతరావు గారు, మా తల్లి గారు కొంచెం అస్వస్థతతో ఉండటం వల్ల రాలేకపోయింది. సుగుణమ్మ గారికి పాదాభివందనం చేస్తూ నాకు విద్యాబుద్ధులు నేర్పిన మా గురువులకు, మరియు ఈరోజు నేను ఇక్కడ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్గా ఉండడానికి తయారు చేసిన మన లైన్ లీడర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాటి లయన్స్ ఇంటర్నేషనల్ MD 320 8th యాన్యువల్ మల్టిపుల్ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ మల్టికాన్ ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి, ఏకైక ఇంటర్నేషనల్ డైరెక్టర్, ఈ సంవత్సరం వచ్చిన మన మల్టిపుల్ లీడర్ ఘట్టంనేని బాబురావు గారు, కాన్స్టిట్యూషన్ ఏరియా లీడర్ సునీల్ కుమార్ గారు, గ్యాట్ ఏరియా లీడర్ దీపక్ భట్టాచార్జీ, LCF ఏరియా లీడర్ నరేందర్ రెడ్డి గారు, ఇమ్మీడియట్ పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి గారు, కౌన్సిల్ సెక్రటరీ గంధాన్ శ్రీనివాస్ గారు, కౌన్సిల్ ట్రెజరర్ వెంకట నారాయణ రెడ్డి గారు, జాయింట్ సెక్రటరీ కన్నా పరశురాములు గారు, డిస్టిక్ గవర్నర్స్, స్టార్ డిస్టిక్ గవర్నర్స్ హరినారాయణ భట్టర్ గారు, రేస్ మల్లారెడ్డి గారు, హరీష్ రెడ్డి గారు, లక్ష్మీ మేడం గారు, CSP శివప్రసాద్ గారు, N వెంకటేశ్వరరావు గారు, రాజిరెడ్డి గారు, 24-25 ఈ సంవత్సరం కొత్తగా ఏర్పడ్డ జిల్లాతోని 8 డిస్టిక్ DG టీమ్స్ సెలెక్ట్, MD గ్యాట్ కోఆర్డినేటర్స్, పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్స్, పీడీజీలు, గ్యాట్ టీమ్, క్యాబినెట్ ఆఫీసర్స్, లైన్ లీడర్స్, మహిళా మూర్తులందరూ కూడా మనస్ఫూర్తిగా సాయంకాల నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మిత్రులారా, మల్టిపుల్ కన్వెన్షన్ అంటే మనందరికీ తెలుసు, ఇదేదో సమావేశం కాదు, ఒక పండుగ. ఒక సంవత్సరం పాటు
టైం, టాలెంట్, ట్రెజరర్ ఇచ్చి 24,000 సభ్యులు గల మన మల్టిపుల్ అద్భుతంగా పనిచేసి ఈరోజు సంవత్సరాంతంలో మనం వారు చేసిన సేవలను గుర్తుంచుకుంటూ చేసిన విధానాన్ని మెచ్చుకుంటూ ఈరోజు పండుగ వాతావరణంలో ఒక కన్వెన్షన్ జరుపుకుంటున్నాం. వారిని సత్కరించుకోవాలి మనం కోరుకునేది. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టైనా ఒక్కొక్క గవర్నర్ జిల్లాని అభివృద్ధి పరుస్తూ చక్కటి కార్యక్రమాలు చేసి మీ అందరినీ ప్రోత్సహించి ఉంటూ మన మల్టిపుల్ని ఇండియాలోనే నెంబర్ 1 మల్టిపుల్గా తీసుకొచ్చిన మన లైన్ మిత్రులందరూ కూడా, ముఖ్యంగా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇకపోతే మీరు చూసారు మన లీడర్స్ బాబురావు గారు మనకు నేర్పిన 2 విద్యలు ప్రతిరోజు కూడా తలుచుకోవాలి. మనం మల్టిపుల్లో మనకు మొదటి విద్య అన్నదాన కార్యక్రమం. గత 2 సంవత్సరాల నుంచి మన మల్టిపుల్లో మీల్స్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమం అద్భుతంగా 7 జిల్లాలో అద్భుతంగా పోతుందంటే దాని చొరవ ఎవరు చెప్పినా చెప్పకపోయినా వారు నేర్పిన మనకు విద్య. వారు బర్త్డే నాడు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాని ప్రోత్సహించుకుంటూ అన్నదాన కార్యక్రమాలు ఎప్పుడైతే మొదలుపెట్టారో అదే ఆనవాయితీగా ఈరోజు మల్టిపుల్లో చక్కటి కార్యక్రమాలు ఎక్కడ అవసరమైతే అక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం మన మల్టిపుల్లో ఏకైక డైరెక్టర్గా ఇండియాలోనే మన మల్టిపుల్ నుంచి రావడం, నేను కౌన్సిల్ చైర్మన్గా ఉండడం కూడా చాలా గర్విస్తూ ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా 2వ సబ్జెక్టు వారు నేర్పింది మనకు గత 5-10 సంవత్సరాల నుంచి ఎల్సీఎఫ్ అంటే ఏంది, ఎల్సీఎఫ్ సపోర్ట్ చేయాలనేది. ఈరోజు ఎల్సీఎఫ్కు రూరల్ ప్రాంతాల నుంచి కూడా చక్కటి మార్గం చూపి రూరల్ జిల్లాలలో కూడా ప్రతి జిల్లా నుంచి కూడా 50 ఎంజీఎఫ్లు వచ్చే విధంగా మోటివేషన్ చేసి ఈరోజు ఇండియాలోనే నెంబర్ 1గా మనం ఎల్సీఎఫ్ సపోర్ట్ తీసుకుంటున్నాం. అదేవిధంగా అదే ఫండ్ని మనం పర్మనెంట్ ప్రాజెక్టులకు కూడా ఎన్నో కార్యక్రమాలను తేవడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఇంకో లీడర్ ఈరోజు ఇక్కడ నిలబడి ఇంతమంది లీడర్లు తయారై గవర్నర్గా అయినామంటే మన మల్టిపుల్లో ఒక మంచి లీడర్షిప్ ఇచ్చి సునీల్ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా మన మల్టిపుల్ని ఏకతాటిపై ఇద్దరు కలిసి మన మల్టిపుల్ని యునానిమస్గా ఒక్క మాట మీద ముందు తీసుకుపోతున్నాం. సునీల్ కుమార్ గారికి, బాబురావు గారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సంవత్సరం ఇంకా స్పెషాలిటీగా వీరిద్దరే కాకుండా గ్యాట్ ఏరియా లీడర్గా దీపక్ భట్టాచార్జీ, సీనియర్ పీడీజీగా అద్భుతంగా ప్రతిరోజు ఎప్పుడు మీటింగ్లో చూసినా కూడా మిషన్ 1.5 అని ఈ సంవత్సరం ప్రతి జిల్లా గవర్నర్ కూడా మోటివేట్ చేస్తూ ఈ సంవత్సరం అద్భుతంగా తీసుకుపోతున్న దీపక్ భట్టాచార్యకి కూడా ఈ సంవత్సరం మొత్తం అద్భుతంగా సహకరించినందుకు, గవర్నర్లకు ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు సార్. ఇంకో లీడర్ పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, వారు ఒక చక్కటి ఆలోచనతో ఎల్సీఎఫ్ సపోర్ట్గా ప్రతి మెంబర్ కూడా సపోర్ట్ చేసుకు ప్రతిరోజు కూడా ఎల్సీఎఫ్ అంటే ఏందని ప్రతి జిల్లా గవర్నర్ను కూడా టచ్ చేసుకుంటూ ఈరోజు మన మల్టిపుల్లో అద్భుతంగా తీసుకుపోతున్న నరేందర్ రెడ్డి గారికి మనందరి ద్వారా ఈ 4 లీడర్కు చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేద్దాం. ఇకపోతే మల్టిపుల్ కౌన్సిల్ అద్భుతంగా 5 లీడర్సు డీజీ టీమ్ మెంబర్లుగా ఉండి కౌన్సిల్ చైర్మన్గా ఇమీడియట్ పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి గారు సూచనల మేరకు ఎప్పుడు ఏ ఆలోచన ఉన్నా ఏది అవసరం ఉన్నా ఈ సంవత్సరం కౌన్సిల్లో చక్కటి సహకారం అందించిన విద్యాసాగర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. జూలూరు రఘు గారు, మేమందరం కూడా కోర్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా అద్భుతంగా పనిచేసిన వ్యక్తులం. ఈ సంవత్సరం కౌన్సిల్లో కూడా జూలూరు రఘు గారు కూడా అద్భుతంగా సపోర్ట్ చేయడం జరిగింది. ఇకపోతే గంధాని శ్రీనివాస్ గారు ఈ సంవత్సరం మొత్తం కూడా కౌన్సిల్లో చక్కటి రిపోర్ట్తోని చక్కటి కార్యక్రమాల్లో పాల్గొని సపోర్ట్ చేసిన గంధాని శ్రీనివాస్ గారికి, వెంకటనారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా కన్నా పరశురాములు గారు పెద్దలు సీనియర్ మెంబర్ కన్నా పరశురాములు గారికి కూడా ఈ కౌన్సిల్ని ఈ సంవత్సరం అద్భుతంగా పోవడానికి ప్రతిరోజు కూడా సహకరించిన కౌన్సిల్ ఆఫీస్ బేరర్స్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ సంవత్సరం జిల్లా గవర్నర్లు స్టార్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ 7 కూడా చక్కటి సహకారం ప్రతి ఒక్కరు కూడా
హరినారాయణ భట్టర్ గారు అద్భుతంగా సపోర్ట్ చేసుకుంటూ మెంబర్షిప్లో ఎల్సీఎఫ్లో కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కౌన్సిల్ థర్డ్ కౌన్సిల్ మీటింగ్ కూడా హరినారాయణ భట్టర్ గారు, అదేవిధంగా 320 బి గవర్నర్ రేసు మల్లారెడ్డి గారు, డి గవర్నర్ లక్ష్మీ మేడం గారు కూడా హోస్ట్ చేయడం జరిగింది. ఏది అడిగినా కూడా కాదనకుండా ఈ సంవత్సరం కౌన్సిల్కి సపోర్ట్ చేసిన 320 గవర్నర్ హరినారాయణ భట్టర్ గారికి, డీజీ టీంకు, ఆ జిల్లా సభ్యులకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. రేసు మల్లారెడ్డి పేరునే ఉంది, రేసు మల్లారెడ్డి అని అద్భుతంగా ఈ సంవత్సరం ఏ మాట ఇచ్చినా కూడా మెంబర్షిప్లో కానీ ఎల్సీఎఫ్లో కూడా చక్కటి సహకారం. ఈ సంవత్సరం ముఖ్యంగా ఇండియా లెవెల్లో గ్యాట్ కాంక్లేవ్ కూడా హోస్ట్ చేసి మన మల్టిపుల్ ద్వారా అద్భుతంగా ఆ జిల్లా నుంచి సపోర్ట్ తీసుకొని ఎస్ఎన్ రెడ్డి గారు కానీ, విద్యాసాగర్ రెడ్డి గారు కానీ చక్కటి సపోర్ట్ ఇచ్చిన రేసు మల్లారెడ్డి గారికి, డీజీ టీం కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక 320 గవర్నర్ హరీష్ రెడ్డి గారు చక్కటి సహకారం. ఈ సంవత్సరం ఒక పర్మనెంట్ ప్రాజెక్టు వారి కలల పండుగగా ఈ సంవత్సరం కొంపెల్ల డయాలసిస్ సెంటర్ అనేది ఒక అద్భుతమైన ప్రాజెక్టును ఇంటర్నేషనల్ ఇమిడియట్ పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు వచ్చినప్పుడు ఇనాగ్రేషన్ చేపించడం, ఆ సెంటర్ని అద్భుతంగా 3,70,00,000తోని ప్రారంభించి చక్కటి కార్యక్రమాలు చేస్తున్న హరీష్ రెడ్డి గారికి ముఖ్యంగా ఫండ్ రైజింగ్ చేసి ఈ సంవత్సరం ఒక 40 ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులకు, ఆడపిల్లలు చదువుకునే విద్యార్థులకు టాయిలెట్స్ కట్టించిన ఘనత 320 లీడర్షిప్ డీజీ టీం కూడా ఏర్పరిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్నో కార్యక్రమాలు కౌన్సిల్ మొదటి మీటింగ్ కూడా హోస్ట్ చేసిన హరీష్ రెడ్డి గారికి, డీజీ టీంకి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. 4వ గవర్నర్ 320 లక్ష్మీ గారి గురించి ఎవరికి చెప్పనవసరం లేదు. అద్భుతంగా మెగాస్టార్ గవర్నర్గా ఈరోజు 900+ గ్రోత్తో 25 క్లబ్బులు ఇండియాలోనే నెంబర్ 1గా అద్భుతంగా సపోర్ట్ చేసి ఈరోజు ఒక పర్మనెంట్ ప్రాజెక్టు వాళ్ళ ఏరియాలో ఒక పర్మనెంట్ ప్రాజెక్టు కూడా ప్రారంభించడం జరిగింది. ఐ స్క్రీనింగ్ వెహికల్ ఒకటి సూర్యరాజ్ గారి ఆధ్వర్యంలో 320 బోధనలో ఓపెన్ చేయడం జరిగింది. 40 లక్షలు పెట్టి అద్భుతంగా అదొకటే కాకుండా నాగరాజు గారి ఆధ్వర్యంలో స్కిల్ అప్ అనే ప్రోగ్రాం ఇండియా లెవెల్లో ఒక మంచి పేరు వచ్చే విధంగా 320 స్కిల్ అప్ 6,000 మందికి పాల్గొనే విధంగా కూడా పనిచేయడం జరిగింది. అదే కాకుండా ఓల్డేజ్ హోమ్ కూడా ఒకటి 3 కోట్లతోని బోధనలో కూడా ఓల్డేజ్ హోమ్ ఒకటి కూడా ప్రారంభించడం జరిగింది. సిఎల్ఎల్ఐ ప్రోగ్రాం కూడా జరుగుతూ ఉందంటే ఈరోజు 320 జరుగుతూ ఉంది. చక్కటి కార్యక్రమాలు సంవత్సరం మొత్తం కూడా చక్కటి కార్యక్రమాలు నిర్వహించి గవర్నర్ గారు చక్కటి సపోర్ట్ చేసి ఏ రోజు ఫోన్ చేసినా కూడా ఇమ్మీడియట్లీ రెస్పాన్స్ ఇచ్చి ప్రతి కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఒక మహిళగా ఉన్నా కూడా చక్కటి సపోర్ట్ ఇచ్చిన లక్ష్మీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇకపోతే మా హోమ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సిఎస్వి శివప్రసాద్ గారు అందరూ అంటారు మా డిస్టిక్లో, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎక్కువ క్లబ్బులు చేసినాం, మెంబర్షిప్ చేసినాం కాబట్టి మైనస్కి పోకుండా కూడా మంచి గట్టి కృషి చేసి ఈ సంవత్సరం జిల్లాని మంచి ముందుకు తీసుకుపోతున్న శివప్రసాద్ గారికి, డీజీ టీంకు, మా మెంబర్స్ అందరూ 320 మెంబర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎల్సీఎఫ్ సపోర్ట్ కూడా అద్భుతంగా ఇచ్చిన శివప్రసాద్ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. 320 గవర్నర్ ఎన్ వెంకటేశ్వరరావు గారు మంచి కార్యక్రమాలు చేసి ఇనాగరేషన్ నాడే లక్షల రూపాయలు పెట్టి సర్వీస్ ప్రోగ్రాం చేసి వాళ్ళ డిస్టిక్ని ఉర్రూతలోగించి చక్కటి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయి చివరకు వాళ్ళ డిస్టిక్లో గవర్నర్ని ఎలక్షన్ లేకుండా మన లీడర్ చెప్పిన ప్రకారం యునానిమస్గా చేసి 5 క్యాండిడేట్లు ఉన్నా కూడా చక్కగా ముందుకు తీసుకుపోయిన ఎన్వి రావుకు ఆ డిస్టిక్ పీడీజీలందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. 320 గవర్నర్ మా మిత్రుడు లయన్స్ క్లబ్కు రాకముందే మా మిత్రుడు ఇద్దరిది ఒకటే వ్యాపార రంగం, చిట్ ఫండ్ వ్యాపార రంగంలో మిత్రులం. లయన్స్ క్లబ్లో జైన్ కాకముందు నుంచి కూడా అప్పటి నుంచి కూడా
ఒక మిత్రత్వంతో లయన్స్ క్లబ్లోకి వచ్చినాక చక్కటి సహకారం, నేను గవర్నర్గా ఉన్నప్పుడు కూడా అతని ఆలోచనలు నాకు షేర్ చేసుకున్న వ్యక్తి. తర్వాత అతను గవర్నర్ అయినప్పుడు కూడా చక్కటి సపోర్ట్ చేసుకుంటూ మల్టిపుల్లో క్లబ్ల ఎక్స్టెన్షన్ కానీ ఎల్సీఎఫ్ సపోర్ట్ కానీ అద్భుతమైన సపోర్ట్ చేసి నిన్ననే మనందరికీ తెలుసు కౌన్సిల్ చైర్మన్గా యునానిమస్గా ఎలక్ట్ అయిన రాజిరెడ్డి గారికి, వారి డీజీ టీంకు, గుర్రం శ్రీనివాసరెడ్డి గారికి ఈరోజు హోస్ట్ చేస్తూ ఉన్నారు. హోస్ట్ డిస్టిక్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇకపోతే మన మల్టిపుల్లో గ్యాట్ టీం అద్భుతంగా పనిచేస్తూ ఉంది. గ్యాట్ టీంలో మీకు తెలుసు జిఎల్టీ కోఆర్డినేటర్ ఆవుల గోపాలరావు గారు. ఈరోజు మల్టిపుల్లో నేను ఇంత ప్రశాంతంగా ఉన్నానంటే ఒక మల్టిపుల్లో జిఎంటీ, జిఎల్టీ, జిఎస్టీలో ఇంపార్టెంట్ లీడర్షిప్ కాబట్టి ఆ లీడర్షిప్లో నా పాత్ర లేకుండా ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించిన వ్యక్తి జిఎల్టీ కోఆర్డినేటర్ ఆవుల గోపాలరావు గారికి గట్టిగా చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేసుకుందాం. వారి ప్రోగ్రాం చూడండి, పిఎస్టీ ట్రైనింగ్ ప్రతి ప్రోగ్రాం కూడా టచ్ చేసుకుంటూ పిఎస్టీ ట్రైనింగ్ 325 మందికి, డీసీటీ ట్రైనింగ్ 26 మందికి, వీడీజీ ట్రైనింగ్ 21 మందికి, గ్యాట్ సక్సెషన్ ప్రోగ్రాం 94 మందికి, ప్రెసిడెన్షియల్ అకాడమీ 5గురికి, ఆర్సీజెడ్సీ 125 మంది, ఎండి గ్యాట్ సిరీస్ 350 మంది, 2024 ఫ్యూచర్ రెడీ లీడర్స్ 38 మంది, వీడీజీ ట్రైనింగ్ 20 మంది. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దేన్ని కూడా సంవత్సరం మొత్తం కూడా పనిచేసి చక్కగా వర్క్ చేసిన జిఎల్టీ కోఆర్డినేటర్ ఆవుల గోపాలరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ సంవత్సరం నాకు చక్కటి సపోర్టు కౌన్సిల్లో ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమం తీసుకున్నా నా మీద బర్డెన్ పడకుండా అన్నీ డిజైన్ చేసుకొని చేసిన వ్యక్తి జిఎల్టీ కోఆర్డినేటర్ ఆవుల గోపాలరావు గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇకపోతే జిఎంటీ ఈ సంవత్సరం మనం ఉన్న ఛాలెంజ్ మిషన్ 1.5 సక్సెస్ కావాలంటే మనోజ్ పురోహిత్ గారు, పీడీజీ గారు మంచి సపోర్ట్ ఇచ్చి ఈ సంవత్సరం ప్రతిరోజు కూడా గవర్నర్లకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఏ అయితే అవార్డులు ఉన్నాయో దానికి మోటివేషన్ చేసుకుంటూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. చూడండి మనకు 320 మన మెంబర్షిప్ గ్రోత్ ఎలా పెంచారంటే ఈ సంవత్సరం మనం తీసుకున్న టార్గెట్ ఈరోజు 25,000కు నియర్ అబౌట్ 25,000 ఉన్నాం. చక్కటి సపోర్ట్ ప్రతి జిల్లా నుంచి కూడా మెంబర్షిప్ గ్రోత్లో సపోర్ట్ చేసిన. నెట్ గ్రోత్ 320A 77 మంది ఇస్తే 320B అద్భుతంగా రేసు మల్లారెడ్డి గారు 489 మంది నెట్ గ్రోత్ ఇవ్వడం జరిగింది. 320C గవర్నర్ 355 మంది, 320D గవర్నర్ 917 మంది, 131 మంది 320E, 320F 294, 320G 508, 2,771 నెట్ గ్రోత్ ఇచ్చారు. అదంతా సాధ్యమైందంటే ఇక్కడ ఉన్న సభ్యులు, గ్యాట్ టీమ్ మెంబర్సు, ప్రెసిడెంట్, సెక్రటరీ మీ అందరి సహకారంతోనే జిల్లా గవర్నర్లు అందరూ కూడా అద్భుతంగా పనిచేసినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం ఇది సంతోషమైన వాతావరణం. ఈరోజు 25,000 మెంబర్షిప్ మన మల్టిపుల్ తెచ్చినాం. కానీ మనకున్న ఇబ్బంది అలా జూన్లో ఉంది. ఈ జూన్లో ఉన్న ఇబ్బందిని మనం బయటికి రావాలంటే ఖచ్చితంగా ఈడ 1000 మంది ఉన్నాం. 1000 మంది తలా ముగ్గురిని చేర్పించినట్లయితే ఇంకొవరు అవసరం లేదు. మన మల్టిపుల్ నెంబర్ 1 మల్టిపుల్గా ఇండియాలోనే నెంబర్ 1 మల్టిపుల్గా ఉంటుంది. ఈరోజు 320 ఏ మ్యాగజైన్లో అయినా మన పేరు వస్తుందంటే ఆ ఘనత ప్రతి సభ్యుంది. ఈరోజు ప్రతి సభ్యుడి సహకారం వల్ల ఈరోజు ఆ ఘనత సాధించడానికి వీలైంది. ఒక లీడర్షిపే కాకుండా మెంబర్లు, ముఖ్యంగా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, ఎల్సీఎఫ్ ఇచ్చిన మెంబర్షిప్ ఇచ్చిన వారే కాబట్టి వారందరూ కూడా ప్రత్యేకంగా నా తరఫున మల్టిపుల్ తరఫున కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. చేయి ఇక ముఖ్యంగా లయన్స్ క్లబ్ అంటే మనకు తెలుసు సర్వీస్ అనేది చాలా ముఖ్యం. మనం లయన్స్ క్లబ్లో చేరిందే సర్వీస్ చేయడానికి.
ఆ సర్వీస్ చేయకపోతే మనకు మెంబర్షిప్ పెరగదు, మన లయన్స్ క్లబ్స్ ఉండవు. కాబట్టి సర్వీస్ అనేది ఎన్నో పర్మనెంట్ ప్రాజెక్టులు ఉన్నాయి మనవి. ఆ పర్మనెంట్ ప్రాజెక్టులన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోతూ ప్రతిరోజు కూడా మన పక్కన ఏమి జరుగుతుంది అని గమనించి ప్రతిరోజు కూడా ఏ క్లబ్కు ఆ క్లబ్బు 700 క్లబ్బులు అద్భుతంగా ముందుకు పోతూ ప్రతి సర్వీస్ కార్యక్రమాన్ని కూడా 64 లక్షల మందికి మనం ఈరోజు ఆదుకున్న వ్యక్తులుగా మనం లయన్స్ క్లబ్ ఇమేజ్ డెవలప్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా కూడా మీల్స్ ఆన్ వీల్స్ అనేది 7 జిల్లాల్లో కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నది. ముఖ్యంగా 320F, G, E, A అన్ని జిల్లాల్లో కూడా అద్భుతంగా 320B కూడా అద్భుతంగా గాంధీ హాస్పిటల్ కాడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి 320 GST కోఆర్డినేటర్ అమరేందర్ రెడ్డి గారు చక్కటి సహకారం మరి మొదటి నుంచి కూడా మా జిల్లాలో మేము ఈరోజు జిల్లా నాయకునిగా ఎదగడానికి కూడా వారి లీడర్షిప్లో వాళ్ళు గవర్నర్గా ఉన్నప్పుడు నన్ను జోన్ చైర్మన్గా చేయడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి కూడా చక్కటి సహకారం తీసుకొని ఈరోజు GST కోఆర్డినేటర్గా పూర్తి సహకారం అందించిన అమరేందర్ రెడ్డి గారికి కౌన్సిల్ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. GET కొత్తగా వచ్చింది మనకు. GET నూతన క్లబ్బులు టార్గెట్ 100 టార్గెట్ మోహన్ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో సునీల్ గారికి మాట ఇచ్చిండ్రు 100 క్లబ్బులు ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తామని. ఇప్పటికీ 72 క్లబ్బులు తేవడం జరిగింది. ఇది 40 రోజుల్లో మిగతా క్లబ్బులు పూర్తి చేసి GETలో కూడా అద్భుతంగా ఎన్నడూ రాని విధంగా మన మల్టిపుల్ ఏర్పడ్డ కానుంచి ఒక 72 క్లబ్బులు ఒక సంవత్సరం రావడం అంటే చాలా గ్రేట్. దాన్ని సాధించిన జిల్లా గవర్నర్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. FWC దుర్గావాణి సురభి గారు కూడా చక్కటి కృషి చేసి ఈ సంవత్సరం 800+ గ్రోత్ ఈరోజు ఉమెన్స్ని డెవలప్ చేసి మహిళా క్లబ్బులు కూడా కొన్నింటిని తీసుకురావడం జరిగింది. ప్రతి జిల్లా నుంచి 2 క్లబ్బులు వచ్చే విధంగా వారు సపోర్ట్ చేసి వాళ్ళకు ఫైనాన్షియల్ సపోర్ట్ కాకుండా సర్వీస్ కూడా సపోర్ట్ చేసిన దుర్గావాణి సురభి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇకపోతే LCF అంటే మనకు బ్యాక్ బోన్, అంటే మన ఇమేజ్కి అలా బ్యాక్ బోన్ అంటే LCFకు సపోర్ట్ చేసుకుంటూ నరేందర్ రెడ్డి గారు, చెన్నకిషన్ రెడ్డి గారు అద్భుతంగా సపోర్ట్ చేసి ప్రతిరోజు కూడా ప్రతి మెంబర్కి ఒక MJFకు 3,000 రూపాయలు ఇచ్చుకుంటూ మల్టిపుల్లో ఉన్న ఎవరు MJF ఇచ్చినా 3,000 రూపాయలు సపోర్ట్ చేసి ప్రతిరోజు కూడా గవర్నర్ని ఎంకరేజ్ చేసిన LCF కోఆర్డినేటర్ చెన్నకిషన్ రెడ్డి గారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లియో మూమెంట్ అంటే అద్భుతంగా మన గోవిందరాజు గారు దాని లియో మూమెంట్ని అద్భుతంగా తీసుకుపోయి ఇవాళ వరల్డ్ రికార్డుగా తీసుకొచ్చి మన మల్టిపుల్ను ముందుకు తీసుకుపోతున్న గోవిందరాజు గారు 45,000 లియో మెంబర్స్ని ఈరోజు మన మల్టిపుల్లో తయారు చేశారు. దాన్ని సాధించడానికి ముఖ్య కారణం 320G గుర్రం శ్రీనివాస్ గారు ఇక్కడ లియో కోఆర్డినేటర్కి ఉండి 320G నుంచి కూడా చక్కటి సహకారం అందించి దాన్ని సాధించడానికి సహకరించిన 320G లియో కోఆర్డినేటర్ గారికి కూడా ధన్యవాదాలు. అదే గోవిందరాజు గారికి కూడా మల్టిపుల్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇకపోతే మన మల్టిపుల్ వచ్చిన కానించి 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరం ఇది వచ్చిన కానించి కూడా మన ఇద్దరు లీడర్సు మనని మోటివేట్ చేసుకుంటూ మెంబర్షిప్లో LCFలో చక్కటి సహకారం గ్రోత్ చేసుకుంటూ చక్కగా 14,000 మంది నుంచి మరి ఈరోజు 25,000 మందికి మన లైన్ మిత్రులుగా ఎదగడానికి 320 మల్టిపుల్కు చక్కటి సహకారం అందించిన సునీల్ గారికి అదేవిధంగా బాబురావు గారికి గట్టిగా చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎంతోమంది లీడర్లు దయచేసిన మీ ఇద్దరికి జీవితంలో కూడా మర్చిపోలేం సార్. అదేవిధంగా ఈ సంవత్సరం 8th మల్టిపుల్ కన్వెన్షన్ సక్సెస్ కొరకు ఈరోజు ఇంత ఘనంగా జరుపుకోవడానికి ఒక పండుగ వాతావరణంలో సక్సెస్ కావడానికి కారణం మనం చేసే రిజిస్ట్రేషన్ కాకుండా మన లీడర్స్ సహకారం, ముఖ్యంగా ప్యాట్రన్గా ఉండి డైమండ్ ప్యాట్రన్, ప్లాటినం ప్యాట్రన్, గోల్డెన్ ప్యాట్రన్, సిల్వర్ ప్యాట్రన్గా ఉండి ఎంతో డబ్బులు మన లీడర్స్ సహకారంతో 320G ఈరోజు అద్భుతంగా ఈరోజు మన మల్టిపుల్ నిర్వహిస్తున్నందుకు వారందరికీ కూడా 320G హోస్ట్ డిస్ట్రిక్ట్ 320G గవర్నర్ గారి రాజిరెడ్డి గారికి
అదేవిధంగా కన్వెన్షన్ చైర్మన్ మినేష్ నారాయణ టండన్ గారికి, కో చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి, డీజీ టీం ఎన్వి రావు గారు, కోదండరాములు గారు, భద్రేష్ గారికి, అట్లనే క్యాబినెట్ ఆఫీసర్స్, అట్లనే పీడీజీలు నారాయణ రెడ్డి గారు, శివప్రసాద్ గారు, కొండా వేణుమూర్తి గారు, ఈ జిల్లా ఉన్న పీడీజీలు అందరూ కూడా చక్కటి కృషి నేను చూస్తూ ఉన్నాను. కన్వెన్షన్ అంటే హైదరాబాద్లో చేద్దామని నేను కూడా అనడం జరిగింది. బాబురావు గారు, సునీల్ గారు అన్నప్పుడు లేదు నువ్వు ఆ రిస్క్ పెట్టుకోకు, వాళ్ళ మీద పెట్టండి, నమ్మకం ఉంచండి, రూరల్ ఏరియాలో అద్భుతంగా చేసి చూపిస్తారు, మీరు చేయండి, మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చి చూడండి, మీకు రిస్క్ ఉండదు, మంచిగా చేస్తారని ఇక్కడికి పంపించింది మన లీడర్స్. దాన్ని ప్రూఫ్ చేసుకోవడానికి నేను చూస్తూ ఉన్నాను 2 నెలల నుంచి ఇప్పటివరకు రికార్డ్ బ్రేక్. మల్టిపుల్లో ఉన్న పీడీజీలందరికీ పర్సనల్గా పోయి ఇన్వైట్ చేసి వచ్చారు. ఎంత టైం ఇస్తే అది అయ్యేది. తెలంగాణ వ్యాప్తంగా రాయచూరు కానించి పోతే భద్రాచలం దాకా కూడా ప్రతి పీడీజీ కలిసి స్పెషల్గా ఇన్వైట్ చేసి ఈరోజు అందరిని ఇన్వైట్ చేసి చక్కటి సపోర్ట్ చేసిన 320G గవర్నర్లకు, డీజీ టీంకు, క్యాబినెట్ ఆఫీసర్కు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఈరోజు ఇంత చక్కగా కౌన్సిల్ చైర్మన్గా నేను పనిచేయడానికి కూడా ఇంకో కారణం కూడా ఉంది. మా కుటుంబ సభ్యులు, మా మిసెస్ ప్రమీల కానీ, మా కొడుకు ఉదయభాస్కర్ కానీ, నవ్య కానీ ఎంతో సపోర్ట్ చేసి నాకు ఈ సంవత్సరం లయన్స్ క్లబ్లో, ఈ సంవత్సరం కాదు 2010-11లో లైన్ మెంబర్గా జాయిన్ అయినప్పటి నుంచి కూడా అవసరం లేదనకుండా మనం లయన్స్ క్లబ్లో తీరినా కూడా గవర్నర్గా కావడానికి కూడా నేను క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్గా, భీమయ్య గారు నన్ను చార్టర్ ప్రెసిడెంట్గా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ గ్రేటర్ పెట్టినప్పటి నుంచి కూడా వెనకకు చూడకుండా 2వ సంవత్సరమే మా పిఎంసిసి మన గోలి అమరేందర్ రెడ్డి గారు గవర్నర్షిప్లో జోన్ చైర్మన్ చేయడం జరిగింది. నాకెక్కడ తెలుసు సార్, నేను చేయలేను అనడం జరిగింది. లేదు నువ్వు ఉన్నావు, చేస్తావు, నీకేం కాదని చెప్పి ప్రోత్సహించిన గోలి అమరేందర్ రెడ్డి గారు 2010-11 నుంచి కూడా మా జిల్లాలో ప్రతి గవర్నర్ కాడ వెనకకు చూడకుండా ప్రతి కార్యక్రమానికి జోన్ చైర్మన్గా, ఆర్సీగా ప్రతి కార్యక్రమానికి నాకు సపోర్ట్ చేసి ఒక గవర్నర్గా ఎదిగే విధంగా మా 320 గవర్నర్లు సపోర్ట్ చేసిన ప్రతి గవర్నర్ కూడా, మా పీడీజీల పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చక్కటి అవకాశం బాబురావు గారి మధ్యన, సునీల్ గారి మధ్యన పనిచేసే అవకాశం ఇచ్చిన మా డిస్ట్రిక్ట్ గవర్నర్స్ 7 గవర్నర్లకు సపోర్ట్ చేసిన మా మిత్రులందరూ కూడా, ముఖ్యంగా కౌన్సిల్ ఆఫీస్ బేరర్స్ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఇవన్నీ సాధించడం అంటే మీ అందరి ఘనత, మీరు ఇచ్చిన సపోర్ట్ అని. ఈ నెల కూడా ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్తోని ఈ సంవత్సరం 23-24 అద్భుతంగా ముగించాలని కూడా మీ అందరూ కూడా హర్షధ్వానాల ద్వారా మన లీడర్ తెలియపరచవలసిందిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. లాంగ్ లీవ్ లైనిజం. థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ రావు గారు. మన మల్టిపుల్ ప్రగతిని, విజయాలను కళ్ళకు కట్టినట్టుగా ఆవిష్కరించిన మీకు ధన్యవాదాలు. మిత్రులారా, ఆనందంగా ఉన్నప్పుడు డ్యాన్స్ చేయడం సహజం. మరి ఇప్పుడు మన ఆనందాన్ని, మన విజయాలను కళ్ళకు కట్టినట్టుగా మన సంతోషాన్ని ఆవిష్కరించడానికి మన ముందుకు వస్తున్నారు జైనామ్ టీం నుండి ఒక రాజస్థానీ ఫోక్ డాన్స్.
What a fabulous performance, dear friends. We are the Lions. Let us be liberal in our praise. Please join hands in appreciating the wonderful dance. Special lucky draw. ఏ లక్కీ డ్రాలో నేను ఒక కండిషన్ ఏంటంటే ఫిజికల్గా ఉన్న వాళ్ళకు మాత్రమే అది బంగారం అయినా వెండి అయినా ఏదైనా ఇవ్వబడుతుంది. దయచేసి ఎవరు హాల్ వదిలిపోకూడదు. మీరు వెళ్తే ప్రైజ్ మిస్ అవుతారు. లేడీస్ కోసం స్పెషల్ కూపన్స్ మీరు కూర్చున్న గోల్డ్ కాయిన్స్ ఆర్ ఆల్సో దేర్. May I now request immediate past council chair Lion Vidyasagar Reddy garu for his message.